ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే రైల్వేకి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ అయితే మనకు నడుస్తుంది కదా. సో చాలా మందికి నాకు ఒక డౌట్ అయితే అడుగుతున్నారు, బ్రో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి డ్యూటీస్ ఎట్లా ఉంటాయి, జాబ్ ప్రొఫైల్స్ ఎట్లా ఉంటాయి అని చెప్పేసి. అయితే ప్రజెంట్ మనకు గ్రూప్ డి లో ఉన్నటువంటి ఏవైతే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులు అన్ని కూడా ప్రజెంట్ మనం ఈ రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో ఈ రోజు మనము ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నాము. సో ఇక్కడ ప్రజెంట్ బాసర్ రైల్వే స్టేషన్ లో ఇక్కడ మురళి అని చెప్పేసి ఒక పాయింట్స్ మ్యాన్ అయితే ఉన్నాడు. ఈ బ్రోకి అడిగేసి మనం అన్ని విషయాలు అయితే తెలుసుకుందాము. అసలు దీనికి సంబంధించినటువంటి డ్యూటీస్ ఎట్లా ఉంటాయి, పాయింట్స్ మ్యాన్ కానీ అదేవిధంగా మిగతా విషయాలే అన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా పాయింట్స్ మ్యాన్కి సంబంధించినటువంటి విధి విధానాలు ఎట్లుంటుంది, దీని ఫ్యూచర్ ఎట్లుంటుంది, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఆ ప్రొఫైల్ ఎట్లా ఉంటుంది అనేటటువంటి అన్ని విషయాలు ప్రజెంట్ మనం ఈ మురళి కడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో హాయ్ మురళి. హాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఒప్పుకున్నందుకు ఇంటర్వ్యూకి. సో ఒక్కసారి నీ గురించి మన వ్యూవర్స్కి అయితే ఒక్కసారి పరిచయం అయితే చేసుకో. ఓకే, నా పేరు మురళి. నేను 2 years నుంచి పాయింట్స్ మ్యాన్లో విధులు నిర్వర్తిస్తున్నా. ఈ పాయింట్స్ మ్యాన్ అంటే గ్రూప్ డీలో ఒక టాప్, అంటే అందరూ ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చే జాబు. ఎందుకంటే దీంట్లో మొత్తం నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్ కోసం కానీ, ఇప్పుడు ఎల్డీసీ ఉంటుంది, ఓన్లీ లిమిటెడ్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది, దాని గురించి దీన్ని ఎక్కువ మంది ప్రిపేర్ చేస్తూ ఉంటారు. నేను వచ్చేసి ఇప్పుడు ఇక్కడే లోకల్ నిర్మల్ డిస్టిక్లో రాజురా విలేజ్ నుంచి వచ్చాను. మళ్ళీ ఏంటంటే నేను ఎంబీఏ క్యాంపస్లో కంప్లీట్ చేసిన. ఈ ప్రిపరేషన్లో మొత్తం ముందు ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యి తర్వాత ఈ రైల్వేకి రావడం జరిగింది. ప్రజెంట్ అయితే ఇక్కడ బాసర్ రైల్వే స్టేషన్లో పాయింట్స్ మ్యాన్గా విధులు నిర్వర్తిస్తున్నాను. ఇదన్నమాట మురళి వచ్చేసి మనకు బాసర్లోనే డ్యూటీ అయితే చేస్తున్నాడు. సో ఒక్కసారి మురళి, నువ్వు ఈ పాయింట్స్ మ్యాన్ జాబ్ కోసం నువ్వు అసలు ఎట్లా ప్రిపేర్ అయినావు? అంటే ఈ పాయింట్స్ మ్యాన్ అంటే రైల్వే గ్రూప్ డి కోసం అంటున్నారు. ఓకే, గ్రూప్ డి కోసం సపరేట్ గా గ్రూప్ డి కోసం నేను ప్రిపరేషన్ అవ్వలేదు. ఇంతకుముందు ఎస్ఎస్సి కోసం నేను కోచింగ్ తీసుకున్నా. కోచింగ్ తీసుకుని ఎస్ఎస్సి అటెంప్ట్ చేసిన. అదే టైంలో ఈ రైల్వే గ్రూప్ డి కూడా నోటిఫికేషన్ వచ్చింది. ఈ ఎగ్జామ్ అదే టైంలో రాసడం వల్ల ఎస్ఎస్సి ప్రిపరేషన్ నాకు చాలా యూజ్ అయింది మొత్తం. దానివల్ల దీన్ని క్లియర్ చేయగలిగా మొత్తం. ఈ అయితే గ్రూప్ డి ఉందో, ఈ గ్రూప్ డికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది అంటే హార్డ్ ఉంటుందా, మోడరేట్ ఉంటుందా, ఈజీగా ఉంటుందా? నీకు నువ్వు ఎట్లా అనుకున్నావు? అంటే మాక్సిమం అంత హార్డ్ ఏం ఉండదు, ఎందుకంటే ఇది క్వాలిఫికేషన్ 10th కాబట్టి మరి అంత హార్డ్ ఏం అడిగాడు. మోడరేట్ గానే ఉంటుంది, ఈజీ టు మోడరేట్. ఇక కొంచెం గట్టిగా ప్రిపేర్ అయిన వాళ్ళు ఈజీ గెట్ అని అవ్వచ్చు. నువ్వు ఎప్పుడు కొట్టినావు ఇందులో జాబ్? 2019 నోటిఫికేషన్. అంటే మన 2 years అవుతుంది నేను జాయిన్ అయ్యి. 2 years కంప్లీటెడ్ అవుతుంది. ఓకే. ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే, మరి మురళి నువ్వు ఎగ్జామ్ కి నువ్వు ప్రిపేర్ అయ్యేటప్పుడు మీకు అప్పుడు ఫైనల్ కట్ ఆఫ్ అనేది ఎంత ఉండే మొత్తంగా పాయింట్స్ మ్యాన్ కి చూసుకున్నట్టు నీకు వచ్చిన పోస్ట్ కి? ఓకే, అంటే స్టార్టింగ్ లో ఫస్ట్ మనకు ఇది పీఈటీ కోసం 1:3 తీస్తారు కదా. ఆ 1:3లో ఏంటంటే జనరల్ ఓబీసీలో సపరేట్ కట్ ఆఫ్ ఉంటాయి కదా. ఓబీసీకి వచ్చేసి 52 ఉండే కట్ ఆఫ్. ఎప్పుడు ఫిజికల్ కి? ఓన్లీ ఫిజికల్ కి. అది మళ్ళీ జనరల్ కి వచ్చేసి 58 ఉండే అట్లా. మళ్ళీ ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ అట్లా 50, 46 అట్లా ఉండే. తర్వాత ఈ పీఈటీ అయిపోయిన తర్వాత మళ్ళీ మెరిట్ లిస్ట్ కోసం నార్మల్ జనరల్ వాళ్ళకి 60 ఉండే, అంటే ఫస్ట్ మెరిట్ లిస్ట్. తర్వాత ఓబీసీకి 58 ఉండే. మా పాయింట్స్ మ్యాన్ జాబ్ వచ్చేసి దాంట్లో 64 కట్ ఆఫ్ ఉంది. పాయింట్స్ మ్యాన్ పోస్ట్ వచ్చిన వాళ్ళకి 64, 65 అట్లా కట్ ఆఫ్ ఉంది. సో మొత్తానికి ఏంటంటే ఇప్పుడు మనకు ఎట్లాగో ఫిజికల్ గా, అంటే ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత లాస్ట్ కి జాబ్స్ వచ్చిన వాళ్ళందరికి ఫైనల్ లిస్ట్ పెట్టేస్తాడు. అంతే, అందులో ఎవరికి ఎన్ని మార్కులు ఏంటని మనకు తెలియదు. అంటే ఇండివిజువల్ గా ఇచ్చేస్తాడు, అందరికి కలిపి అనేది ఇవ్వడు. సో మొత్తానికి ఏంటంటే మనము అంటే ఫిజికల్ టెస్ట్ కి వెళ్ళేటప్పుడు మాత్రం కట్ ఆఫ్ ఉంటుంది. ఫైనల్ గా జాబ్ వచ్చిన వాళ్ళకి లిస్ట్ పెట్టేస్తాడు. ఇక తర్వాత మనకి ఎన్ని మార్కులు వచ్చినాయి ఏంటని చెప్పేసి అది మనకు అర్థమైపోతుంది. పోస్ట్ ని బట్టి కట్ ఆఫ్ ఏమి ఉండదు, అంటే మన మార్క్స్ ని బట్టి అక్కడ చూసుకోవడం అంతే. ఓవరాల్ కట్ ఆఫ్ ఒకటి ఉంటది. మరి నీకు డివి ఎప్పుడు జరిగింది మురళి? డివి నాకు 23 ఫిబ్రవరిలో జరిగింది. అంటే ఈవెంట్ అయిపోయిన 1 month తర్వాత డివి అయిపోయింది. నీకు ఈవెంట్ ఎప్పుడు ఉండే? ఈవెంట్ 23 జనవరిలో ఉండే. 23 జనవరిలో ఉండే. ఈవెంట్స్ అయిపోయిన 1 month కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది నీది. మరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో నీకు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నావా? సర్టిఫికేట్స్ అది కావాలా ఇది కావాలన్నట్టు? ఆ ఇబ్బందులు ఏం ఎదుర్కోలేదు. అంటే మామూలుగా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అంటే అక్కడ ఏముండదు, ఓన్లీ మన క్వాలిఫికేషన్ 10th కాబట్టి 10th సర్టిఫికేట్. ఒకవేళ నువ్వు క్యాస్ట్ రిజర్వేషన్ అయితే ఓబీసీ సర్టిఫికేట్, ఆ 2 ఉంటే సరిపోతుంది. ఓకే, ఇంకా అయితే సెంట్రల్ ఫార్మాట్ సర్టిఫికేట్స్, ఓబీసీ సెంట్రల్ ఫార్మాట్ లోనే ఉండాలి. అంటే ఓబీసీ అంటే సెంట్రల్ సర్టిఫికేట్, మళ్ళీ వాళ్ళు ఒకటి ప్రొవైడ్ చేస్తారు మనకు. దాంట్లో ఫిల్అప్ చేసి ఎంఆర్ఓ సైన్ తీసుకుని వెళ్ళాలి. అది నేను ఆల్రెడీ అనెక్సర్ 1, 2, 3 అని చెప్పేసి నేను వీడియో చేశాను. సర్టిఫికేట్ ఏ రకంగా తీసుకోవాలని చెప్పేసి ఎస్టీ వాళ్ళు కానీ, ఓబీసీ వాళ్ళు కానీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఏ రకంగా సర్టిఫికేట్ తీసుకోవాలో వీడియో కూడా చేసిన నేను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెడతాను, లేదా ఐకార్డ్స్ లో పెడతాను. కంపల్సరీ మీరు ఆ వీడియో చూసి ఇప్పుడే ఆ డాక్యుమెంట్స్ ని రెడీ చేసుకొని పెట్టుకోండి. సెంట్రల్ ఫార్మాట్ లో ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ఎంప్లాయ్ తోటి కూడా నేను చెప్పిస్తున్నా ఆ విషయాన్ని. ఇంకా మురళి,
ఇప్పుడు మీకు జాబ్ వచ్చిన తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్ అంటే ఫైనల్ కట్ ఆఫ్ వచ్చిన తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్ మీకు ఎప్పుడు వచ్చింది? అపాయింట్మెంట్ ఆర్డర్ మాకు ఏప్రిల్ ఎండింగ్లో వచ్చింది. అయితే ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చే విషయం ఏంటంటే వాళ్ళు ఓన్లీ మెయిల్ మాత్రమే చేస్తారు. మనం ఎప్పుడైతే అప్లికేషన్ లో మెయిల్ ఇస్తామో ఆ మెయిల్ మనం అంటే ఉంచుకోవాలి జాగ్రత్తగా దాన్ని. ఒకవేళ రైల్వే అంటేనే 2-3 years పడుతుంది రిక్రూట్మెంట్ మొత్తం కంప్లీట్ కావడానికి. కాబట్టి ఆ మెయిల్ మనం జాగ్రత్తగా ఉంచుకుంటే మనకేం అప్డేట్స్ వచ్చినా ఆ మెయిల్ లోనే వస్తాయి మాక్సిమం. సో మొత్తానికి ఏంటి అంటే మెయిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను అందుకే అప్లికేషన్ వీడియోలో కూడా మెయిల్ ఎప్పుడు కూడా వాడేది ఇవ్వండి అని చెప్తున్నా. ఎందుకోసం అంటే మెయిల్ ని సరిగ్గా చూడకుండా జాబ్స్ కోల్పోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో అందుకే ఈ విషయం అయితే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇంకో విషయం ఏంటి అంటే ట్రైనింగ్ అనేది ఉంటుందా మురళి మీకు జాబ్ వచ్చిన తర్వాత? ట్రైనింగ్ అంటే డిఫరెంట్ ఫీల్డ్ కదా. ఇప్పుడు గ్రూప్ డి లో చాలా పోస్టులు ఉన్నాయి. ఆ పోస్ట్ లో డిఫరెంట్ పోస్టులకు ట్రైనింగ్ ఉంటది. కానీ ట్రైనింగ్ ఎంత ఎక్కువ ఉండదు, మాక్సిమం 1 month. ఇప్పుడు మా పాయింట్స్ మ్యాన్ కి వచ్చేసి 28 days ఓన్లీ. 28 days అక్కడ కాచిగూడలో ఇచ్చారు మాకు ట్రైనింగ్. ఈ అపాయింట్మెంట్ ఇచ్చిన 1 week ట్రైనింగ్ ఒక డేట్ ఇస్తారు. అప్పటి నుంచి ఒక బ్యాచ్ గా 28 days ట్రైనింగ్ ఉంటుంది. 28 days. మిగతా పోస్టులకు తీసుకున్నట్లయితే మిగతా పోస్టులు అంటే ఇప్పుడు కొన్ని వర్క్ షాప్లలో ఉంటారు, వాళ్ళకి డైరెక్ట్ తీసుకుంటారు. ట్రైనింగ్ ఏముండదు, ట్రైనింగ్ విత్ కలిసిపోతారు. ట్రాక్ మెయింటైనర్లకి ట్రైనింగ్ ఉంటది, వాళ్ళకి 1 month ఉంటది. మళ్ళీ వేరే ఇప్పుడు మిగతా వాళ్ళందరికీ అందరు హెల్పర్సే కదా, అంటే అసిస్టెంట్సే కాబట్టి నార్మల్ గా డైరెక్ట్ తీసుకుంటారు. అక్కడనే 10-15 days లర్నింగ్ ఇస్తారు అన్నట్టు. ట్రైనింగ్ అని సపరేట్ ఏమి ఉండదు, లర్నింగ్ ఇచ్చేసి వాళ్ళతో చేయించేసుకుంటారు. ఇప్పుడు మనకు జాబ్ వచ్చిన తర్వాత ప్రొవిషన్ పీరియడ్ ఎన్ని ఇయర్స్? ప్రొవిషన్ పీరియడ్ ఉంటుంది 2 years ఉంటుంది. 2 years ప్రొవిషన్ పీరియడ్ కంపల్సరీ. తర్వాత పర్మనెంట్ అయిపోతుంది. సో కంపల్సరీ ఏ జాబ్ చూసుకున్నా మనకు ఫస్ట్ ప్రొవిషన్ పీరియడ్ అనేది, అంటే దాని వెయిటింగ్ పీరియడ్ అనుకోవచ్చు, ఏమని అనుకోవచ్చు. ప్రొవిషన్ పీరియడ్ 2 years ఉంటుంది, మాక్సిమం 3 years కూడా ఉంటుంది కొన్ని డిపార్ట్మెంట్ లో. సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మన ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. అప్పటిదాకా మన ఉద్యోగం పర్మనెంట్ కాదు. ఎందుకోసం అంటే ఎటువంటి మిస్టేక్ చేసినా మన ఉద్యోగంలోకి కూడా తీసే అధికారం కూడా వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మనకు ఉద్యోగం వచ్చిన తర్వాత 2 years వరకు మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మొదటగా ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. సో ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్టయితే మరి మనం పోస్టుల గురించి అయితే అడుగుదాము. ఏ పోస్టుకు ఎట్లా ఉంటుంది, జాబ్ ప్రొఫైల్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి అన్ని విషయాలు అయితే తెలుసుకుందాము. సో ముందుగా చూసుకున్నట్టయితే పాయింట్స్ మెన్. సో ఇతను పాయింట్స్ మెనే కాబట్టి పాయింట్స్ మెన్ కి సంబంధించినటువంటి డ్యూటీస్ ఎట్లా ఉంటాయి అని చెప్పేసి ప్రజెంట్ అయితే తెలుసుకుందాం. చెప్పు మురళి, పాయింట్స్ మెన్ కి సంబంధించినటువంటి డ్యూటీస్ ఎట్లా ఉంటాయి? పాయింట్స్ మెన్ డ్యూటీస్ అంటే స్టేషన్ ని బట్టి అవర్స్ ఉంటది. ఇప్పుడు మామూలుగా పెద్ద స్టేషన్స్ నిజామాబాద్, కాచిగూడ లాంటివి అక్కడ 8 hours రోస్టర్ ఉంటది, 6 days ఉంటది. మామూలుగా ఇప్పుడు చిన్న స్టేషన్ బాసర్ గానీ, నవీపేట ఇక్కడ వరకు ఎక్కువ ఉండదు. ఇక్కడ 12 hours రోస్టర్ ఉంటది, 5 days వరకు ఉంటది వీక్లీ. ఇక మనకి ఈ చిన్న స్టేషన్లలో అంటే ఎక్కువ వర్క్ ఏమి ఉండదు, జస్ట్ ఎక్స్చేంజ్ ఇవ్వడము, ఎప్పుడన్నా అనౌన్స్మెంట్లు పెట్టడము అది ఉంటది. అక్కడ పెద్ద స్టేషన్లలో ఇంజన్లు ఉంటాయి కదా, అలా ఇంజన్లు షంట్ మాస్టర్ తో ఆయనకి హెల్ప్ చేసి ఇంజన్ కట్ చేయడం కానీ మళ్ళీ అటాచ్ చేయడం కానీ పెద్ద స్టేషన్లలో ఉంటది. మామూలుగా మెయిన్ గా చూసుకుంటే ఇప్పుడు పాయింట్స్ మెన్ పని ఏముంటది? ఇప్పుడు మీరు అక్కడ కూర్చొని రోడ్ దగ్గర కూర్చొని ఉంటారు కదా, పాయింట్స్ మెన్ అంటే ఏం చేస్తారు అది కరెక్ట్ చెప్పు తెలియని వాళ్ళకు. మరి పాయింట్స్ మెన్ లో ఈ స్టేషన్ డ్యూటీ కాక ఇంకా ఆపరేట్ గేట్ అని ఉంటది ఒకటి, ఆ ట్రాఫిక్ గేట్ మీరు మామూలుగా చూస్తూ ఉంటారు, ఆ రోడ్ మీద ఉంటుంది చూడండి ఆ వెహికల్స్ కోసం. ఇప్పుడు ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఆ స్టేషన్ కానుకొని ఉన్నాయని ఆపరేటింగ్ గేట్లు అంటారు. వీటికి మనం ఏంటంటే ఓన్లీ గేట్ వేస్తాము, లాక్ వేయగానే ఇక్కడ స్టేషన్ లో చూసుకుంటారు దాన్ని మొత్తం. స్టేషన్ లో లాక్ వేసుకుంటారు, వాళ్ళు సిగ్నల్ ఇచ్చుకుంటారు. ఆ సిగ్నల్ ఇస్తేనే ఆ బండి లోపలికి వస్తుంది. ఇప్పుడు అదే నార్మల్ గా మిడిల్ లో ఉంటాయి సెక్షన్ లో, అవి ఇంజనీరింగ్ గేట్లు అంటారు. వాళ్ళే గేట్ వేసేసుకోవాలి, వాళ్ళ దగ్గరనే ఉంటది ఓపెన్ చేయడం. కాకపోతే వాళ్ళు ట్రైన్ పోయిన దాకా మాస్టర్ చెప్పిన దాకా ఓపెన్ చేయండి. ఇప్పుడు మాది ఎట్లా అంటే ట్రైన్ సిగ్నల్ ఇస్తాడు, సిగ్నల్ ఇవ్వగానే ఆ ట్రైన్ వచ్చేస్తుందా, మళ్ళీ ఇక్కడ లాక్ తీసిన దాకా మేము ఓపెన్ చేయరాదు. అక్కడ ఏం ఓన్లీ ఎలక్ట్రానిక్ వచ్చేసినాయి ఇప్పుడు మొత్తం. ఇంత ముందు అంటే మాన్యువల్ ఉంటుండే మొత్తం తింపడము, ఇప్పుడు ఎలక్ట్రానిక్ బటన్ వస్తే పడిపోతుంది. ఆ గేటే ఇంకా బెటర్, అంటే ఫ్యూచర్ నేను ఇంకా ప్రిపేర్ అవుతా. అక్కడ ఏం వర్క్ ఉండదు ఎక్కువ, జస్ట్ ట్రైన్ వచ్చినప్పుడు కాల్ చేసి చెప్తారు, వేసేస్తాం, ట్రైన్ పోగానే మళ్ళీ లోపల కూర్చొని చదువుకుంటాం. చదువుకునే వాళ్ళకి కూడా మంచిగా ఉంటారు, మంచి ఆపర్చునిటీ గేట్ అయితే. సో ఏంటంటే మనకు వెహికల్స్ వస్తాయి కదా, వెహికల్స్ వచ్చినప్పుడు గేట్ వేయడము తీయడము ముఖ్యంగా విధులు అయితే అది ఉంటుంది. అది కాకుండా కూడా స్టేషన్ కి సంబంధించినటువంటి కొన్ని పనులు కూడా ఉంటాయని చెప్పేసి అంటున్నారు, స్టేషన్ లో కూడా ఉంటది. సో మొత్తానికి అయితే పాయింట్స్ మెన్ గురించి అయితే మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇది కాకుండా నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ బ్రిడ్జ్ అని చెప్పేసి మనకి ఇందులో ఒక పోస్ట్ ఉంది. అసిస్టెంట్ బ్రిడ్జ్. ఈ అసిస్టెంట్ బ్రిడ్జ్ అంటే అసలు ఏంటి, దీని వర్క్ ఏముంటది? అసిస్టెంట్ బ్రిడ్జ్ అంటే ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు ఇక్కడ గోదావరి బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ కానీ చిన్న చిన్న బ్రిడ్జ్లు ఉంటాయి మధ్య మధ్యలో ఎక్కడన్నా, ఆ బ్రిడ్జ్ మెయింటెనెన్స్ కోసము వాళ్ళు ఉంటారు అన్నట్టు. అంటే వాళ్ళ ఇంజనీర్లు ఉంటారు, వాళ్ళ కింద వాళ్ళ అసిస్టెంట్ లాగా హెల్ప్ చేయాలి అన్నట్టు.
ఎక్కడైతే బ్రిడ్జెస్ ఎక్కువ ఉంటాయో అక్కడ వీళ్ళని మేము రిక్రూట్ చేసుకుంటాం. వీళ్ళకి వర్క్ అనేది బాగా హెవీగా ఉంటుంది, హెవీగా ఉండదు, కాకపోతే వీళ్ళకు ఎప్పుడో ఒకసారి వర్క్ ఉంటుంది, అంటే డైలీ ఉండదు. కానీ ఎప్పుడైనా మెయింటెనెన్స్ బ్రిడ్జ్ ఇప్పుడు ఏదన్నా వర్షాకాలం కానీ వాటర్ అవి ఉంటాయి కదండి, అప్పుడు వాళ్ళకి వర్క్ హెవీగా ఉంటుంది. అంటే వీళ్ళకి ఇట్లా రోస్టర్ అని ఏమి ఉండదు, ఇక వాళ్ళు ఎప్పుడు వర్క్ ఉంటే అప్పుడు వచ్చి చేసుకుని వెళ్ళిపోతా ఉంటారు అంతే. వర్క్ ఉన్నప్పుడు వచ్చేసి వర్క్ చేసుకుని అది కొద్దిగా బెటర్ గానే ఉంటుందా? బెటర్ గానే ఉంటది. అంటే ఎట్లా అంటే ఏ టైంలో డ్యూటీ ఉంటుందో చెప్పలేము. ఇంకొకటి వచ్చేసి అసిస్టెంట్ పాయింట్స్ అవే అని చెప్పేసి ఉంది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో, అది ఈక్వల్ టు ట్రాక్ మెయింటెనర్. ఇప్పుడు మనకి ట్రాక్ మెయింటెనర్ ఉందా, వాళ్ళకి హెడ్ అసిస్టెంట్ పీడబ్ల్యూ అని ఒక ఆయన ఉంటాడు. ఓకే, ఆయనకి అసిస్టెంట్ లాగా ఉండడం అంతే. ఆయన ఇప్పుడు ఎక్కడైతే వర్క్ చేయిస్తాడో ఆయన నోట్స్ రాసుకోవడం, అది ఎక్కడ ఏమేమి వర్క్ చేస్తున్నాము, ఈ మాస్టర్ ఉంటాయి కదా వాళ్ళ డ్యూటీస్ అవన్నీ మెయింటైన్ చేయడం అసిస్టెంట్ పీడబ్ల్యూ ఉంటాయి అన్నట్టు. అంటే వర్కర్స్ ని మెయింటైన్ చేయడం. ఇక ఆయన ఈక్వల్ టు వర్కర్స్ మెయింటైన్ చేయడం అంటే హూ ఇస్ వర్కర్స్? ట్రాక్ మెయింట్ ఇప్పుడు ఉంటారు కదా మన వాళ్ళు, ట్రాక్ మెయింటైనర్ ఉంటాయి, వాళ్ళ డ్యూటీస్ వేయడము, వాళ్ళకి రోస్టర్ వేయడము, అవన్నీ చూసుకుంటారు అన్నట్టు. సో మొత్తానికి ఏంటంటే వీళ్ళు ట్రాక్ మెయింటైనర్ అని వీళ్ళు చూసుకుంటా ఉంటారు. అయినా కూడా ఈక్వల్ వర్క్ చేయాల్సిందే ఒకవేళ లేకుంటే. సో అసిస్టెంట్ పాయింట్స్ అవే అంటే పీడబ్ల్యూ అంటారు. ఓకే, పీడబ్ల్యూఏ అదే ఉంది. ఇంకోటి వచ్చేసి ట్రాక్ మెయింటైనర్ గ్రూప్ 4 ఇంజనీరింగ్ అని చెప్పేసి ఉంది. ట్రాక్ మెయింటైనర్ అంటే ఇప్పుడు చెప్పాలి ఇది ట్రాక్ మెయింటైనర్. వీళ్ళ డ్యూటీస్ ఎట్లా ఉంటాయి, వీళ్ళ టైమింగ్ ఎట్లా ఉంటుంది క్లియర్ గా చెప్పండి. ట్రాక్ మెయింటైనర్ అంటే కొద్దిగా హార్డ్ వర్క్ అనే చెప్పుకోవాలి. వీళ్ళ డ్యూటీస్ మార్నింగ్ 7కి వస్తే 3-4 గంటలు వెళ్ళిపోతారు సాయంత్రం. అప్పటి వరకు ఏదన్నా ట్రాక్ ఉంటాయి అక్కడ ఏమన్నా అబ్స్ట్రాక్షన్ వచ్చాయని మనం చూసుకుంటారు అన్నట్టు. సో వాళ్ళకు 2-3 కిలోమీటర్స్ నడుచుకుంటా వెళ్ళాలి. అంటే ఇక్కడ స్టేషన్ ఏదైతే హెడ్ క్వార్టర్ ఉంటుందో అక్కడ నుంచి కొద్దిగా ముందు అంటే ఆ పరిధి ఉంటది కొంచెం, ఆ 3 కిలోమీటర్స్ అని ఇటు సైడ్ 3 కిలోమీటర్స్ వెళ్ళాలి, చూసుకోవాలి. అంటే వాళ్ళు ఒక్కళ్ళు ఇద్దరు ఉండరు, వాళ్ళ గ్యాంగ్ ఉంటుంది అన్నట్టు. ఒక గ్యాంగ్ లో 15 మంది కానీ 20 మంది కానీ అట్లా గ్యాంగ్ మొత్తం ఉంటారు. డైలీ ఒకళ్ళు పోతారు అన్నట్టు. సో వెళ్ళి పెట్రోలింగ్ నైట్ లో కూడా నైట్ లో అంటే డైలీ ఉండదు, నైట్ వర్షాకాలం మాత్రం ఉంటది. ఇప్పుడు ఇక్కడ గోదావరి బ్రిడ్జ్ ఉంది కదా, దానికి నైట్ వర్షాకాలం కంపల్సరీ వెళ్తారు. ఇప్పుడు నార్మల్ టైంలో పెట్రోలింగ్ ఉండదు డైలీ. వాళ్ళ డ్యూటీ అవర్స్ ఎట్లా ఉంటాయి? వాళ్ళ డ్యూటీ అవర్స్ 8 అవర్స్ ఉంటాయి డైలీ. మళ్ళీ వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, ఓన్లీ డేనే. ఇక ఎప్పుడు వర్షాకాలం పెట్రోల్ మ్యాన్ చేసేవాళ్ళు తప్ప మిగతా వాళ్ళకు నైట్ షిఫ్ట్లే ఉండే. మళ్ళీ వాళ్ళకు గ్రూప్ డిలో హైయెస్ట్ సాలరీ ఉన్నా అంటే వాళ్ళకి, ఎందుకంటే రిస్క్ అలవెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. రిస్క్ అలవెన్స్ కూడా వాళ్ళకి యాడ్ అవుతుంది, మిగతా వాళ్ళకు ఉండదు. సో రిస్క్ అలవెన్స్ అనేది వాళ్ళకి మాత్రమే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు అసిస్టెంట్ C&W అని చెప్పేసి ఉంది మెకానికల్ విభాగంలో. ఓకే, C&W అంటే క్యారేజ్ అండ్ వేగన్స్. ఇప్పుడు మన ఒక బోగీలు ఉంటాయి కదా, ఆ బోగి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు కదా, అక్కడ వీల్స్ ఉంటాయి చూడండి, అక్కడ అదేంది ఆ లోకో షెడ్ ఉంటది ఒకటి, అక్కడ వర్క్ చేస్తారు వీళ్ళు మాక్సిమం. అక్కడ లేదంటే స్టేషన్, ఇప్పుడు నిజామాబాద్ స్టేషన్ ఉంది, అక్కడ ట్రైన్ మూవ్మెంట్ అవుతా ఉంటది, ఆ ఎండింగ్ లో కూర్చొని ఆ వీల్స్ అబ్జర్వ్ చేస్తారు. అక్కడ కూర్చొని వీల్స్ అబ్జర్వ్ చేస్తారు. వీళ్ళకి ఏంటంటే 8 అవర్స్ రోస్టర్ ఉంటుంది వీక్లీ, 8 అవర్స్ డైలీ. మళ్ళీ వీళ్ళకు అంటే అంత హెవీ వర్క్ ఏమి ఉండదు, ఇక పర్లేదు, మంచి జాబ్ అని చెప్పుకోవాలి. ఇది కూడా క్యారేజ్ అండ్ వేగన్ కూడా మంచి జాబ్. సో కూర్చొని చక్రాలను చూసుకుంటూ ఉండాలి, అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఏమైనా అబ్స్ట్రాకిల్స్ వస్తే మన పైన వాళ్ళు ఉంటారు ఆఫీసర్ కానీ, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇది కూడా బెటర్ జాబే మెకానికల్. ఓకే, ఇది మెకానికల్ విభాగంలో ఉంది. ఇంకోటి వచ్చేసి అసిస్టెంట్ TRD ఎలక్ట్రికల్ అని ఉంది. ట్రేడ్ అంటే ఇప్పుడు మనకు మొత్తం ఎలక్ట్రికల్ అయిపోతుంది కదా, ఇక్కడ ఈ సెక్షన్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఏదన్నా వర్క్ ఉన్నప్పుడు దీని గురించి వాళ్ళు వస్తారు జైలుతోని అసిస్టెంట్ ట్రేడ్ అని ఉంటాడు. అదే ఇది పోల్స్ అంటే అవి ఎలక్ట్రిక్ పోల్స్ మామూలుగా. ఇప్పుడు దాన్ని ఏం చేస్తారంటే మామూలుగా ఇప్పుడు ఏదైనా బ్లాక్ తీసుకుంటారు, ఇక్కడ వర్క్ చేస్తున్నామని చెప్పి ఇదంతా బ్లాక్ తీసుకుంటారు, అయితే దీన్ని ఆఫ్ చేయాలా, ఐసోలేట్ చేసేయాలా, అంటే దీనికి పవర్ సప్లై ఆపేయాలా. వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి ఇక్కడ స్టేషన్ మాస్టర్ ఆఫీస్ లో ఉంటుంది అది, అవి తీసుకొని పోయి ఆఫ్ చేసేస్తారు. వర్క్ అయిపోయేంత వరకు ఇక్కడ ఉండి వర్క్ అయిపోగానే వెళ్ళిపోతారు. వాళ్ళకి కూడా ఇట్లా టైమింగ్స్ అని ఏమి ఉండవు, ఎక్కడ వర్క్ ఉంటే అక్కడ వెళ్తారు. సో వీళ్ళది సంబంధించినటువంటి డ్యూటీ అనేది ఈజీ అని అంటే ఇక మనకి ఎలక్ట్రిక్ తోని కదా, ఈజీ అని ఎట్లా చెప్పగలుగుతాం, పర్లేదు బానే ఉంటది. మళ్ళీ ఏంటంటే వీళ్ళకు ట్రావెలింగ్ అలవెన్స్ ఎక్స్ట్రా ఉంటుంది అన్నమాట. వీళ్ళకి ఎప్పుడు పడితే అప్పుడు వస్తారు కదా, ఆ టీ అనేది ఎక్స్ట్రా ఉంటది. ఓకే, ఇంకోటి వచ్చేసి అసిస్టెంట్ S&T అని చెప్పేసి ఉంది.
అసిస్టెంట్ ఎస్ఎన్టీ అంటే ఇప్పుడు సిగ్నల్స్ ఉన్నాయి కదా సిగ్నల్స్ సిగ్నల్స్ ఉన్నాయి, అవి మెయింటెనెన్స్ కోసం జేఈ ఉంటారు, ఈఎస్ఎం ఉంటారు, సిగ్నల్ మేనేజర్ అని, వాళ్ళకి హెల్పర్ లెక్క పనిచేస్తాడు. వీళ్ళకి కూడా అంటే టైమింగ్స్ ఇట్లా డ్యూటీ షిఫ్ట్ అని ఏమి ఉండదు. ఇక ఎప్పుడు ఏమైనా ఫెయిల్యూర్ వచ్చిందంటే అప్పుడు వెళ్ళాల్సిందే. నార్మల్ టైంలో రూమ్ లోనే ఉంటారు మొత్తం. అంతేనా? అసిస్టెంట్ ఎస్ఎన్టీ. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ లోకో షెడ్ డీజిల్. ఈ లోకో షెడ్ ఉంది, అసిస్టెంట్ లోకో షెడ్. అది లోకో షెడ్ అంటే లోకో మెయింటెనెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ లోకోలు ఉన్నాయి చూడండి, ఇంజన్లు, ఆ మెయింటెనెన్స్ కోసం అక్కడ వర్కర్స్ ఉంటారు అన్నట్టు, వాళ్ళకి హెల్ప్ చేయకుండా ఉండడం అంతే. అంతే. ఏంటంటే లోకో ఇంజన్ కి ఏమన్నా హెల్ప్ చేయడం, ఇంజన్ మెయింటెనెన్స్, ఇంజన్ కు సంబంధించినటువంటి మెయింటైన్ చేయడం, అది కూడా ఈజీగానే ఉంటుందా హార్డేనా? ఈజీగానే ఉండదు. అంటే అక్కడనే లోకో షెడ్ అనే వర్క్ ఉంటుంది, వాళ్ళకి కూడా ఇట్లా 8 hours అట్లా ఉంటుంది. ఇంకోటి వచ్చేసి అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్ అని చెప్పేసి ఉంది. ఇప్పుడు ఈ లోకో షెడ్లలో ఎట్లుంటాయంటే ఇంజన్లు డీజిల్ ఉన్నాయి, ఎలక్ట్రికల్ ఉన్నాయి. ఇప్పుడు ఎలక్ట్రికల్ దాంట్లోనే ఎలక్ట్రికల్ ఇంజన్ ట్రాక్షన్, డీజిల్ దాంట్లోనే డీజిల్ ఇంజన్లు మెయింటెనెన్స్ అవుతా ఉంటాయి. వాటి వర్క్ చేసుకుంటూ ఉండాలి అంతే. అంతే కదా, దేని దానికి. ఇంకోటి వచ్చేసి అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్. ఆపరేషన్స్ అంటే ఇప్పుడు ఎలక్ట్రీషియన్ ఉంటాడు స్టేషన్ కి సంబంధించి. ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ వర్క్ ఉందానికి ఇక్కడ చిన్నగా ఈ క్వార్టర్స్ లో గానీ స్టేషన్ లో ఏదైనా లైట్స్ గానీ అవి చేస్తూ ఉంటాడు అన్నట్టు ఆపరేషన్స్. అంతే, అతను స్టేషన్ లోనే ఉంటాడు, ఏదైనా వర్క్ ఉంటే చూసుకుంటా స్టేషన్ లోనే ఉంటాడు. ఇక ఏ వర్క్ ఉన్నా చూసుకుంటాడు అన్నట్టు, ఈజీగానే ఉంటుంది. అది కూడా బెటర్ అంటావు? బెటరే. కాకపోతే ఇక ఎలక్ట్రీషియన్ కదా, ఏ టైంలో ఫెయిల్యూర్ వస్తే ఆ టైం రావాలి, నార్మల్ టైంలో ఓకే. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ. టిఎల్ అండ్ ఏసీ అంటే ఇప్పుడు మనకు ఏసీ బోగీలు ఉంటాయి ట్రైన్ లో, వాటి మెయింటెనెన్స్ అన్నట్టు. ఏసీ బోగీలు ఉంటాయి కదా, ఆ ఏసీ దాంట్లో బోగీలు మొత్తం మెయింటెనెన్స్ కోసం. ఇప్పుడు ఎక్కడ షెడ్ ఉంటాయి, వర్క్ షాప్ ఉంటుంది ఒకటి, ఆ వర్క్ షాప్ లో మెయింటైన్ చేస్తారు. అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ వర్క్ షాప్ కూడా ఉంటుంది, అక్కడ వర్క్ షాప్ లో మెయింటెనెన్స్ చేస్తారు. ఈ అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ అంటే ట్రైన్ లో జర్నీ చేస్తారు, ఆ ట్రైన్ లో ఏసీ మెయింటెనెన్స్ చేసుకుంటూ పోతారు అన్న. అక్కడ నుంచి ఆ ట్రైన్ ఎక్కడ అక్కడ దాకా. సో ఇందులో 2 రకాలు ఉంటది. ఒక పర్సన్ వచ్చేసి వర్క్ షాప్ లోనే ఉంటాడు, ఇంకో పర్సన్ వచ్చేసి ట్రైన్ లోపల ఉంటాడు, ఏసీ బోగి లోపల ఉండి సో దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉంటాడు. ట్రైన్ తోటి పోవాల్సి ఉంటుంది, ట్రైన్ తోనే పోవాల్సి ఉంటుంది. ఈ ట్రైన్ లో పోయే టైంకు ట్రావెలింగ్ అలవెన్స్ ఎక్స్ట్రా ఉంటుంది. అక్కడ ఏ టైంకు 8 hours రోస్టర్ ఉంటుంది వర్క్ షాప్ లో. వర్క్ ఎక్కువ ఏమి ఉండదు, 10 to 5 అట్లా ఉండొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ వర్క్ షాప్ మెకానికల్. మెకానికల్ అంటే ఇప్పుడు నార్మల్ వేగన్స్ ఉన్నాయి కదా, ఈ గూడ్స్ గానీ అవి ఆ వర్క్ మెయింటెనెన్స్ చేసే కోసం అక్కడ ఉంటారు. సో వర్క్ షాప్ ఉంటుంది. వర్క్ షాప్ అంటే ఏంది? మెకానిక్ షాప్ అనుకోండి. దీనికి సంబంధించినటువంటి మొత్తం మన తెలంగాణలో ఎక్కడెక్కడ ఉంది వర్క్ షాప్? ఈ కాజీపేటలో ఉంది, లాలగూడలో ఉంది. సో ఈ డ్యూటీస్ అక్కడనే ఉంటాయి. సో అక్కడనే ఉంటుంది డ్యూటీస్ మొత్తము, దాని లోపలనే వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట అక్కడనే. అదే విధంగా అసిస్టెంట్ వర్క్ షాప్ మెకానికల్ అంటే ఇలా డ్యూటీస్ అంటే ఎట్లా పని ఏముంటుంది? పని ఏం చేస్తారు? పని ఏముంటా అంటే ఇప్పుడు మెయింటెనెన్స్, వ్యాగన్స్ మెయింటెనెన్స్, ఇప్పుడు కోచెస్ గానీ ఉంటాయి కదా, ఆ వర్క్ అది ఉంటుంది అన్నట్టు. అంతే హెవీ ఏముండదు, కాకపోతే మళ్ళీ నైట్ షిఫ్ట్ లో ఏముండే డే లోనే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ ట్రాక్ మెషిన్ అని చెప్పేసి ఉంది. ఈ ట్రాక్ మెషిన్ అంటే మామూలుగా మనము ఆ ట్రాక్ మిషన్స్ ఉంటాయి వర్క్ చేసేది ట్రాక్ మీద, ఆ ట్రాక్ మిషన్స్ దాంట్లో ఉంటారు అన్నట్టు వీళ్ళు. ఆ ట్రాక్ మిషన్ ఏంటంటే ఇప్పుడు ఒక వర్క్ జరుగుతుంది అనుకోండి, అక్కడ పోతారు, వాళ్ళకు రెస్ట్ వ్యాన్ ఉంటది మిషన్ తోని, అందులోనే ఉండాలి. మళ్ళీ వీళ్ళకి ఏంటంటే 21 days ఉంటుంది డ్యూటీ మంత్లీ కంటిన్యూ, మళ్ళీ 9 days ఇంటికి వెళ్తారు. మంత్లీ అంటే ఆ 21 days లో వర్క్ ఉన్నా లేకున్నా ఇక్కడనే ఉండాలి. మళ్ళీ ఆ 9 days ఇంటికి వెళ్ళిపోతారు అన్నట్టు. ఇక్కడ మిషన్ తోనే ఉండాలా. వాళ్ళకి ఏంటంటే 21 days ట్రావెలింగ్ అలవెన్స్ ఎక్స్ట్రా ఉంటుంది. అది కూడా బెటరే ఉంటుంది. బెటరే ఉంటుంది, ఎక్కువ వర్క్ ఏమి ఉండదు. దానికి బయట వాళ్ళు వర్కర్స్ వస్తారు, వీళ్ళు మెయింటైన్ చేయడం అంతే. బయట వర్కర్స్ కూడా వస్తారు? బయట వర్కర్స్ వస్తారు. ఓకే, సో మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో మురళి ఒక్కటి చెప్పు, ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి వాటిలలో ఏది మనకు అమ్మాయిలకు ఈజీగా సూటబుల్ గా ఉండే పోస్టులు ఏది ఉంటుంది? అమ్మాయిలు చేయదగ్గ పోస్టులు ఏముంటాయి? అమ్మాయిలు అంటే ఇప్పుడు వర్క్ షాప్ అంటే ఎక్కువ హెవీ వర్క్ ఏమి ఉండదు. అసిస్టెంట్ వర్క్ షాప్ ఉంది అది, మళ్ళీ ఈ క్యారేజ్ అండ్ వేగన్స్ అని చెప్పిన అది ఓకే. పాయింట్స్ మెయిన్ ఓకే అమ్మాయిలకి, ఈ 3 అయితే పర్లేదు. ఇది కాకుండా వేరే ట్రాక్ మెయిన్ అవి కొద్దిగా కష్టం, అది అమ్మాయిలకు సెట్ కాదు. సో ఇప్పుడు చెప్పినటువంటి ఇవి మీరు కొద్దిగా ఫస్ట్ ప్రియారిటీలో ఉండేటటువంటి చూసుకోండి. నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియోలో కూడా దాని గురించి ఒకసారి చెప్పినా కూడా, సో ఏ విధంగా ప్రిఫరెన్స్ పెట్టుకోవాలని చెప్పేసి కూడా నేను అవగాహన మీకు ఇచ్చిన, మీరు అట్లా పెట్టుకుంటే పర్లేదు. సో ఇది ఇంకొకటి పర్సనల్ నా డౌట్ ఏంటి అంటే, ఈ గ్రూప్ డి అనేది మరి అమ్మాయిలకు అసలు సూటబుల్ పోస్టా అంటే సూట్ అవుతుంది, పర్లేదు చేయొచ్చు. పాయింట్స్ మెన్ కానీ ఈ CNW కానీ ఆ వర్క్ షాప్ లో కానీ చేయొచ్చు. ఇది కాకుండా మిగతా కష్టమే అంట, మిగతా కొద్దిగా హార్డ్ వర్క్ తోటి ఉంటాయి కాబట్టి అది కొంచెం
ఇది ఉన్నది. సో మొత్తానికి అయితే మీకు ప్రతి జాబ్కు సంబంధించినటువంటి జాబ్ ప్రొఫైల్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇదిగా కూడా మనకి ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా అడిగే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనము ఈ హాలిడేస్ గురించి అయితే తెలుసుకుందాము. సో మురళి మనకి ఇందులో హాలిడేస్ ఉంటాయి, ఫెస్టివల్ హాలిడేస్ ఉంటాయి, హాలిడేస్ ఉంటాయి. ఫెస్టివల్ హాలిడేస్ అని ఏమి ఉండవు మనకు సపరేట్ గా. ఎట్లా అంటే క్యాజువల్ లీవ్స్ 10 ఉంటాయి. మంత్లీ 10 మంత్ ఇయర్లీ క్యాజువల్లీ 10. మళ్ళీ ఈ ఇయర్ అంటే ఎర్నింగ్ లీవ్స్ ఉంటాయి, ఎల్ఏపీ లీవ్ అండ్ యావరేజ్ పే అని ఉంటది. అవి ఇయర్లీ 30 ఉంటాయి. అంటే అవి వాడుకుంటే మనకు సాలరీ నుంచి కట్ అయితే సాలరీ కట్ కాదు, అవి వాడుకుంటే సాలరీ కట్ కాదు. అంటే మాకు సాలరీ యథావిధిగా వస్తూ ఉంటది అవి వాడుకున్నా కూడా. ఇవి 10 days ఒకటి, అవి 30 days. మళ్ళీ లీవ్ అండ్ యావరేజ్ పే అని ఉంటది. అంటే హాఫ్ డే అవి ఒక 20 ఉంటాయి. హాఫ్ డే అంటే 2 days పోతే 1 day లీవ్ తీసుకున్నాం అనుకో, ఇవి 2 పోతాయి అన్నట్టు. అట్లా యావరేజ్ పే హాఫ్ డే అవి ఒక 20 ఉంటాయి. అంటే 10 days ఈక్వల్ టు 10. సో మొత్తానికి అయితే 30, ఇవి 10, ఇవి 10, 50 days అయితే మినిమం 50 days అని అనుకోవచ్చు. అంతే అద్దపిచ్చి మనకు స్పెషల్ హాలిడేస్ అంటే ఇప్పుడు నేషనల్ హాలిడేస్ ఉంటాయి, వాటికి మనకు అలవెన్స్ ఇస్తారు. అంటే డైలీ ఇట్లానే అలవెన్స్ ఇస్తారు, పోస్ట్ బట్టి అలవెన్స్ ఇస్తారు. కానీ లీవ్ అని ఉండదు. ఎందుకోసం అంటే నిరంతరం కొనసాగే ప్రక్రియ ఇది కాబట్టి ఇందులో మనము హాలిడేస్ అనేది ఎక్స్పెక్ట్ అనేది చేయొద్దు. ఇక తీసుకోవాలనుకుంటే మనం పర్సనల్ లీవ్స్ పెట్టుకోవాలా, వెళ్ళిపోవాలి, అంతేనా? అంతే, అంతకు మించి ఏం లేదు. అట్లా లిమిట్ అని ఏముండదు ఇక్కడ అవైలబుల్ ని బట్టి. ఇక మాక్సిమం 15 days ఇస్తారు వన్ టైం, 15 to 20. ఇక మ్యారేజ్ అవి ఉంటే 20 దాకా ఇస్తారు. అంటే ఇక్కడ ఎట్లా అంటే వేరే స్టేట్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మన దగ్గర. వాళ్ళు ఏంటంటే పోతే ఒకటేసారి పోతారు, 15 days 20 days అట్లా వాళ్ళకి ఇస్తారు. మన లోకల్ వాళ్ళకి 10 days మినిమం. లాస్ట్ అంటే మహా అంటే 10 రోజులు కంటిన్యూస్ గా తీసుకోవచ్చు. ఇక 1 day 2 days అంటే అది కామన్. అది సో మొత్తానికి ఏంటి అంటే మహా అంటే 10 days వరకు అయితే లాంగ్ లీవ్ అనేది తీసుకోవచ్చు. 10-15 days. ఇప్పుడు ఈ 50 days కాకుండా ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చా లీవ్స్ అనేది? ఎక్స్ట్రా తీసుకుంటే సాలరీ కట్ అవుతుంది, తీసుకోవచ్చు కానీ కట్ అవుతుంది అన్నట్టు. ఓకే, అది కూడా కరెక్టే. సో దాని గురించి కూడా మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు మెటర్నరీ లీవ్ అని చెప్పేసి ఉంటది కదా అమ్మాయిలకు మెటర్నిటీ లీవ్ ఉంటది 6 months ఉంటదా? అదే అబ్బాయిలకు అయితే పెటర్నిటీ లీవ్ ఉంటది. వీళ్ళకు డెలివరీ అయిన 6 months లోపు 15 days తీసుకోవచ్చు మెటర్నిటీ లీవ్ అని. అది ఓన్లీ ఇద్దరికి మాత్రమే. అవును, 2 child కి. సో అబ్బాయికి అవకాశం ఉంటుంది. అబ్బాయికి 15 days, అమ్మాయికి 6 months. అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన లీవ్స్ కాకుండా అవి ఎక్స్ట్రా 15 days ఎక్స్ట్రా, అవి దీంట్లో యాడ్ కావాలి. సో ఇదైతే మీకు అర్థమైంది కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మురళి, మనకి ఇందులో సాలరీ అనేది ఎట్లా ఉంటుంది, సాలరీ ఎట్లుంటుంది, ఎట్లా ఇంక్రీజ్ చేస్తారు, అదే విధంగా మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కూడా ఉంటుందా? హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది దీంట్లో. మెడికల్ మొత్తం బెనిఫిట్స్ ఉంటాయి. ఈ రైల్వే హాస్పిటల్ కానీ ఎక్కడైనా మనకు మన ఫ్యామిలీకి మొత్తం ఉంటుంది, ఫ్రీగానే ఉంటుంది. అన్ని రకాలుగా మనకు బెనిఫిట్స్ ఉంటాయి మెడికల్ గా, మనకు మన ఫ్యామిలీకి మొత్తానికి. సో మెడికల్ అయితే అన్ని రకాలుగా ఉంటుంది. మన ఫ్యామిలీకి మనమే డిపెండ్ అయ్యే వాళ్ళందరికి. ఇప్పుడు సాలరీ అనేది ఎట్లా ఉంటుంది, బేసిక్ ఎట్లా ఉంటుంది గ్రూప్ డి పోస్ట్? ఇప్పుడు బేసిక్ అయితే మీకు మామూలుగా దాని నోటిఫికేషన్ లో చూసి ఉంటారు అందరూ 18,000 అంటారు. కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి అలవెన్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఈ డిఏ ఉంది, డియర్నెస్ అలవెన్స్, అది ఇప్పుడు 53% ఉంది. అంటే బేసిక్ గాక ఇవన్నీ అలవెన్స్ ఎక్స్ట్రా ఉంటాయి అన్నమాట. ఈ డిఏ గానీ, హెచ్ఆర్ఏ గానీ, టీఏ గానీ, ట్రావెలింగ్ అలవెన్స్, మళ్ళీ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, మళ్ళీ నేషనల్ హాలిడే అలవెన్స్, మళ్ళీ నైట్ డ్యూటీ చేసేళ్ళకి నైట్ డ్యూటీ అలవెన్స్, ఇవన్నీ సపరేట్ ఉంటాయి అన్నట్టు. సో మొత్తం ఎంత రావచ్చు వాళ్ళ చేతికి ఒక గ్రూప్ డి పోస్ట్? 35 రావచ్చు, 35 మాక్సిమం 35 రావచ్చు. 30-35 వరకు 35 వరకు రావచ్చు. ఇక మన పెన్షన్ ఉంటాయి, ఎన్పిఎస్ ఉంది, అది కరెక్ట్ 30-32 వరకు నెట్ వస్తుంది. సో పెన్షన్ అన్నావు కాబట్టి ఇప్పుడే అడిగేసి ఆ క్వశ్చన్ కూడా, ఈ పెన్షన్ సర్వీస్ అనేది మనకు పెన్షన్ ఫెసిలిటీ ఉందా రైల్వేలో? అంటే ఇప్పుడు కొత్త న్యూ పెన్షన్ స్కీమ్ లో ఏంటంటే తర్వాత పెన్షన్ వచ్చేది లేదు. అంటే ఇప్పుడు రిటైర్మెంట్ తర్వాత ఇంత ముందు లాగా లేదు, బేసిక్ పే లో ఆఫ్ వచ్చేది. ఈ ఎన్పిఎస్ లో ఏం లేదు. మనం ఎన్ని రోజులు అయితే సర్వీస్ చేస్తామో అలా మనం యాడ్ చేసుకుంటాం మనీ, అవి మాత్రమే ఒకేసారి లంసమ్ ఇచ్చేస్తారు, ఒకేసారి ఇస్తారు. మళ్ళీ నీకు పెన్షన్ లాగానే ఏమి ఉండదు ఈ ఎన్పిఎస్ లో. ఇప్పుడు కొత్తగా యూపీఎస్ అని ఒకటి వస్తుంది. ఆ యూపీఎస్ ఇప్పుడు ఏప్రిల్ అమలు చేస్తామంటున్నారు. అది అమలు అయితే దాంట్లో ఏంటిదంటే మన లాస్ట్ రిటైర్మెంట్ అయ్యే లోపు మన బేసిక్ పే ఎంత ఉంటుందో దాంట్లో హాఫ్ పెన్షన్ లాగా వస్తుంది. బేసిక్ పేలో హాఫ్ పెన్షన్ వస్తుంది. అంటే 12 years యావరేజ్, 12 months 1 year యావరేజ్ బేసిక్ పే తీసి దాంట్లో హాఫ్ మనకు పెన్షన్ లాగా ఇస్తారు.
ఓకే. సో మొత్తానికైతే ప్రజెంట్ ఉన్నటువంటి ఎన్పిఎస్ ప్రకారం అయితే మనకు ఇప్పటి వరకు మన సాలరీ నుంచి కట్ ఎంతైతే కట్ అవుతుందో అది ఒకటిసారి లంసమ్ రూపంలో మనకి ఇచ్చేస్తారు. అంతే ఎవ్రీ మంత్ పెన్షన్ అనేది ఇవ్వరు. ఎన్పిఎస్ ప్రకారం లేదు. ఆ తర్వాత యూపీఎస్ ప్రకారం తర్వాత ఇప్పుడు ఏప్రిల్ నుంచి ఉంది, అది ఇచ్చేసి అమలు చేసేసిళ్ళు. ఏప్రిల్ తర్వాత మనం కన్వర్ట్ కావాలి అంతే. మీకు అది మీకు వర్తిస్తుంది అది అందరికి, మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికి, లెవెల్ 1 to 7 ఉన్న వాళ్ళందరికీ, గ్రూప్ డి లెవెల్ 1 కదా, ఇలా 11-7 వరకు ఉన్న వాళ్ళందరికీ. సో అది కూడా ఒక బెనిఫిట్ అయితే ఉంది, ముందర బెనిఫిట్ అయితే ఉంది. సో ప్రస్తుతానికి అయితే ఇంకా అమలు కాలేదు, ఇంప్లిమెంట్ అవ్వలేదు, ఏప్రిల్ నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. ఓకే. ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే ఆ రైల్వే క్వార్టర్స్ గురించి ఒకసారి క్లారిటీ. రైల్వే క్వార్టర్స్ అంటే స్టేషన్ కి మాక్సిమం ఇక్కడ 24 hours వర్కింగ్ కదా రైల్వేస్ అంటే, మనం ఎట్లా ఇక్కడే ఉండాలి. ఈ క్వార్టర్స్ లో ఉంటేనే ఇప్పుడు అసిస్టెంట్ ఎస్ఎన్టీ గానీ, అసిస్టెంట్ ఎలక్ట్రికల్ గానీ, వీళ్ళందరూ ఏ టైం లో వరకు ఉంటుందో తెలియదు. వాళ్ళందరి కోసం అంటే క్వార్టర్స్ కంపల్సరీ. ఇప్పుడు ఈ పాయింట్స్ మెన్లకు కూడా క్వార్టర్స్ ఉన్నాయి, కాకపోతే అంత ఎమర్జెన్సీ ఏం కాదు. ఇప్పుడు క్వార్టర్స్ కూడా అందరికి ఇవ్వాలని ఏం రూల్ లేదు, ఇక్కడ ఉంటే ఇస్తారు, లేదంటే మనం బయట తీసుకోవాలి అంతే. స్టేషన్ బట్టి మళ్ళీ మనకు కూడా ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోవచ్చు. ఇక మరి కంపల్సరీ అని ఏం లేదు, నీకు ఇంట్రెస్ట్ ఉంది ఇక్కడ ఉంటా అంటే తీసుకోవాలి, లేదంటే బయట ఉండొచ్చు. ఇప్పుడు ఒకవేళ నువ్వు క్వార్టర్స్ లో ఉంటే నీకు హెచ్ఆర్ఏ అనేది రాదు, హెచ్ఆర్ఏ కట్ అవుతుంది. హెచ్ఆర్ఏ ఇవ్వరు. ఒకవేళ నువ్వు బయట ఉంటే హెచ్ఆర్ఏ వస్తుంది, హౌస్ రెంటల్ అలవెన్స్. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు అందరు ఈ క్వశ్చన్ కోసం ఎదురు చూస్తున్నారు కావచ్చు, గ్రూప్ డి గురించి చూసుకున్నట్లయితే. సో అదేంటంటే మురళి క్లియర్ గా చెప్పి ఆన్సర్ మాత్రము, ఇందులో గ్రూప్ డి లో మనకు ప్రమోషన్స్ అనేది ఎట్లా ఉంటుంది, ఏ పోస్ట్ కి తొందరగా ప్రమోషన్ వస్తుంది, ఏ పోస్ట్ కి ప్రమోషన్ అనేది ఉండదు, క్లియర్ గా చెప్పు ఇది ఒకటి. ఓకే. ప్రమోషన్ అంటే సపరేట్ ప్రమోషన్ ఏమి ఉండవు, డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ రాసుకోవాలి. ఎల్డిసి డిపార్ట్మెంటల్ 2 types ఉంటాయి, జీడిసి ఉంటది, ఎల్డిసి ఉంటది. ఇప్పుడు జీడిసి అంటే జనరల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్, దాంట్లో గ్రూప్ డి ఎంప్లాయీస్ అందరు రాయొచ్చు, గ్రూప్ డి లో ఉన్న అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు రాయొచ్చు. ఇప్పుడు ఎల్డిసి అంటే లిమిటెడ్ డిపార్ట్మెంట్ కోట, దాంట్లో ఏంటంటే ఓన్లీ ఏ డిపార్ట్మెంట్ ఉంటుందో వాళ్ళు మాత్రమే రాసుకోవాలి. ఇప్పుడు పాయింట్స్ మెన్ ఉన్నారు, వాళ్ళు సపరేట్ రాసుకుంటారు. ఈ ట్రాక్ మెన్ ఉన్నారు, వాళ్ళు సపరేట్ రాసుకుంటారు. ఇప్పుడు ఇంకా C&W అట్లా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఎల్డిసి ఉంటుంది సపరేట్. అంటే ఇప్పుడు ఎల్డిసి తోని ఎక్కువ ఛాన్స్ ఉన్నది, పాయింట్స్ మెన్ కి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. ఎల్డిసిలో ఇప్పుడు మన టీసీ గానీ, ఈ కమర్షియల్ క్లర్క్ గానీ, ఈ గూడ్స్ గార్డ్ గానీ, స్టేషన్ మాస్టర్ గానీ, ఇవన్నిటికి అయ్యే ఛాన్స్ ఉంది ఒక పాయింట్స్ మెన్ కి. అదే మిగతా డిపార్ట్మెంట్ ఎల్డిసి తో ఎట్లా అంటే, ఇప్పుడు ట్రాక్ మెయింటైనర్ ఉంది, వాళ్ళు జేఈ అవ్వచ్చు, జూనియర్ ఇంజనీర్. ఆ తర్వాత డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ రాసి, ఇప్పుడు నార్మల్ గా వేరే డిపార్ట్మెంట్ అందరు ఇట్లా జూనియర్ ఇంజనీర్ వరకు కావచ్చు డిపార్ట్మెంటల్ తోని. అంటే ఎల్డిసి తోనాను అనేది ఎల్డిసి తోనే. అంటే ఇప్పుడు గ్రూప్ డి లో అన్ని పోస్టులకు ఎల్డిసి రాసుకునే అవకాశం ఉంటుందా? అన్ని పోస్టులకు ఉండదా? ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఏ పోస్ట్ వాళ్ళకే ఉంటది. జీడిసి అన్ని డిపార్ట్మెంట్లకు ఉంటది, జనరల్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు రాస్తారు, మళ్ళీ అందరికి సేమ్ ఉంటాయి, నోటిఫికేషన్ ఒకటి. ఎల్డిసి అనేది ఓన్లీ డిపార్ట్మెంట్ వైజ్ పడుతుంది అన్నట్టు, అది వేరే వాళ్ళు రాయడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు పాయింట్స్ మెన్ ఎల్డిసి పడ్డా అనుకో, ట్రాక్ మెన్ గానీ, ఎస్ఎన్టీ గానీ రాసే అవకాశం లేదా, ఓన్లీ పాయింట్స్ మెన్ రాయాలి. ఓన్లీ పాయింట్స్ మెన్ అవకాశం ఉంటుంది, వేరే వాళ్ళకు ఉండదు. ఓకే. ఇంకా ప్రమోషన్స్ చూసుకున్నట్టయితే మనకు పాయింట్స్ మెన్ ఎన్ని రకాలుగా ప్రమోట్ అవ్వచ్చు? పాయింట్స్ మెన్ నుంచి ఇప్పుడు పాయింట్స్ మెన్ బి ఫస్ట్ మనం జాయిన్ అయ్యేది, తర్వాత పాయింట్స్ మెన్ ఏగా అవుతాం, ఆ తర్వాత షెంట్ మాస్టర్ ఉంటది. షెంట్ మాస్టర్ నుంచి ఒకవేళ నువ్వు ఎల్డిసి రాసి వెళ్తా అంటే దేనికైనా వెళ్ళొచ్చు, టీసీ గానీ, స్టేషన్ మాస్టర్ గానీ, గూడ్స్ గార్డ్ గానీ, దేనికైనా వెళ్ళొచ్చు. సో మొత్తానికి ఏంటి అంటే ఇక్కడ మనకు ఎల్డిసి ఉంటుంది, జీడిసి అని చెప్పేసి 2 రకాలుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మురళి ఏం చెప్తున్నాడంటే, నేను జాగ్రత్తగా చెప్తా వినండి. ఇప్పుడు నేను ఒక ట్రాక్ మెయింటైనర్ జాబ్ ఉంది, సో నేను ఎల్డిసిలో రాసుకోరాదు. ఎల్డిసిలో ఒకవేళ జేఈకి సంబంధించినటువంటి పోస్ట్ ఉంటే దానికి రాసుకోవచ్చు. జేఈ కాకుండా నేను ఓన్లీ నేను టీసీకి రాస్తా, నేను మన ఇంకా వేరే పోస్టుకు రాస్తుంటే మాత్రం దానికి రాసుకునే అవకాశం లేదు. సో అలా డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి పోస్ట్ ఉంటేనే అతను రాసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కూడా ఉండాలి అతనికి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఎల్డిసిలో. ఇది కాకుండా జీడిసి అని చెప్పేసి ఇంకోటి రిక్రూట్మెంట్, దాంట్లో కనుక ఇష్టం ఉన్న పోస్ట్ మనం రాసుకోవచ్చు. గ్రూప్ డి ఎంప్లాయీస్ మొత్తం అందులో ఏ పోస్ట్ కన్నా మీరు రాసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను టెక్నికల్ అంటే టీసీకి అప్లై చేస్తాను అనుకుంటే నువ్వు అక్కడ అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. కానీ ఇక్కడ నేను ఒకవేళ ట్రాక్ మెయింటైనర్ గా పనిచేసి ఎల్డిసిలో మాత్రము
టీసీకి అనేది రాసుకోనికి అవకాశం లేదు. సో మొత్తానికి ఇదన్నమాట. ఇందులో మనకు 2 రకాలుగా అయితే ఉంటుంది. మనకు ఎల్డీసీ ఉంటుంది, జీడీసీ అని చెప్పేసి 2 ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో చాలా మంచి క్లారిటీ అయితే ఇచ్చిండు మురళి ఇక్కడ. ఇంకో క్వశ్చన్ ఏంటంటే మురళి, మనకి ఇంతకు ముందు 2018-2019 లో వచ్చినటువంటి గ్రూప్ డి నోటిఫికేషన్ లో హాస్పిటల్ అటెండెంట్ అని చెప్పేసి ఒక పోస్ట్ ఉంటుండే. సో ఆ పోస్ట్ ప్రజెంట్ ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్ లో మనకు లేదు. ఈసారి ఏంటంటే దాన్ని తీసేశారు అన్నట్టు. అదేంటంటే ఇప్పుడు ఈ ట్రాక్మెంట్ మన గ్రూప్ డి ఎంప్లాయీస్ ఉన్నారు కదా, ఎవరైనా మెడికల్ అన్ఫిట్ అయితే అంటే జాబ్ ఎక్కిన తర్వాత ఏదైనా మెడికల్ అన్ఫిట్ ఏమైనా ఇంజురీ కానీ ఏమన్నా అయితే వాళ్ళకి ఆ పోస్టులు ఇస్తున్నారు అన్నట్టు. వాళ్ళతో భర్తీ చేస్తున్నారు కాబట్టి దీంట్లో తీసేసిండు. సో మొత్తానికి ఏంటంటే అది కొంచెం ఈజీ పోస్ట్ అని చెప్పేసి, చాలా ఈజీ పోస్ట్ అది. అంటే ఇప్పుడు ఒకవేళ ఆ పోస్ట్ ఉన్న పడితే ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికే ఇస్తుండే అందరు. సో మొత్తానికి ఏంటి అంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా సిక్ అయిన వాళ్ళు ఉంటే వీళ్ళ అందులోకి ట్రాన్స్ఫర్ చేయడం ఇంజురీ కానీ అయితే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసి దాంట్లోకైతే పంపిస్తున్నారు అన్నమాట. సో ఇంకో క్వశ్చన్ వచ్చేసి మురళి, బెనిఫిట్స్ ఆఫ్ రైల్వేలో జాబ్ వచ్చిన తర్వాత మనకు బెనిఫిట్స్ ఏముంటాయి ఒక్కసారి చెప్పు. ఈ బెనిఫిట్స్ అంటే ఇప్పుడు మనకు ఆల్ ఓవర్ ఇండియా ట్రావెల్ చేయొచ్చు పాస్ తోని. అంటే ఇప్పుడు మన ఫ్యామిలీకి కానీ మనకు కానీ మొత్తం పాస్ ఉంటది. ఆల్ ఓవర్ ఇండియా మనం ఎక్కడికైనా వెళ్ళవచ్చు ట్రైన్ లో, మళ్ళీ థర్డ్ ఏసీలో పోవచ్చు మనం. తర్వాత బెనిఫిట్స్ అంటే ఇప్పుడు మనకు మెడికల్ ఉంది, మెడికల్ చెప్పాను చూడండి, మెడికల్ మొత్తం బెనిఫిట్స్ ఉంటాయి. తర్వాత మన పిల్లలకు ఎడ్యుకేషన్ ఉంటాయి కదా, మన రైల్వే ఎంప్లాయీస్ పిల్లలకు వాళ్ళకి ఎడ్యుకేషన్ అది కూడా అలవెన్స్ వస్తుంది అన్నట్టు. వాళ్ళకి ఒకవేళ హాస్టల్ వేస్తే హాస్టల్ అలవెన్స్ వస్తుంది, స్కూల్ నార్మల్ స్కూల్ వేస్తే వాళ్ళకి ఆ స్కూల్ అలవెన్స్ అంటే ఆ ఫీజు అలవెన్స్ కూడా వస్తుంది అన్నట్టు మొత్తం. మళ్ళీ ఈ కేంద్రీయ విద్యాలయం ఉంటుంది చూడండి, దాంట్లో రైల్వే ఎంప్లాయీస్ ప్రియారిటీ ఇస్తారు ముందు. ఆ పిల్లలకి ముందు ప్రియారిటీ ఇచ్చి వేరే వాళ్ళకి తర్వాత ఇస్తారు. సో మొత్తానికి ఏంటంటే పిల్లల పరంగా కూడా మనకు నెక్స్ట్ జనరేషన్ కూడా బాగానే ఉంటుంది అన్నమాట. సో బయట ప్రైవేట్ స్కూల్లో వేసుకున్నా కూడా మనకు ఫీ అనేది అలవెన్స్ అనేది కూడా వస్తుంది. సో మొత్తానికి బెనిఫిట్స్ కూడా బాగానే ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ మురళి, చాలా మంచిగా అన్ని క్వశ్చన్స్ అయితే ఆన్సర్ అయితే ఇచ్చినావు. సో ఇంకొకటి ఏంటంటే ప్రజెంట్ నువ్వైతే జాబ్ చేస్తున్నావు కదా, నువ్వు చేసే జాబ్ లో నువ్వు సాటిస్ఫైగా ఉన్నావా? నీ పర్సనల్ ఒపీనియన్ మాత్రమే చెప్పు. ఓకే, సాటిస్ఫై అంటే ఇప్పుడు జాబ్ రాకముందు ఎట్లుంటది, మనకు ఏదో ఒక చిన్న జాబ్ అయినా ఓకే అన్నట్టు ఉంటది. ఇక తర్వాత దీంట్లోకి వచ్చినాక ఏమనిపిస్తా అంటే అరే టాలెంట్ ఉండి కూడా మనం ఇక్కడనే ఆగిపోతున్నాం. లేదు మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఈ నైట్ షిఫ్ట్లు, ఏజ్ తక్కువ, ఈ నైట్ షిఫ్ట్ అంటే మళ్ళీ ఫ్యూచర్ లో ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అన్నట్టు అనిపిస్తుంది. దానికోసమే ఇప్పుడు నెక్స్ట్ వేరే ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాను. ఇక తొందరగా ఈ నైట్ షిఫ్ట్లు ఉండకుంటే బెటర్ అన్నట్టు. ఇక మళ్ళీ రైల్వే అంటే 24 hours కాబట్టి ఈ నైట్ షిఫ్ట్లు కామన్. ఇక నేను వేరేది కూడా ప్రిపేర్ అవుతున్నా. సాటిస్ఫై అంటే లిటిల్ బిట్ సాటిస్ఫాక్షన్ ఉంది, అంటే ఏ జాబ్ లేని దానికంటే ఒక జాబ్ ఉంది అన్నట్టు. ఇక మళ్ళీ ఇప్పుడు వేరే దానికి కూడా ప్రిపేర్ అవుతున్నా అన్నట్టు. ఏ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్నావు మరి? ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో డిపార్ట్మెంటల్ ఉంటుంది, మళ్ళీ మన తెలంగాణ స్టేట్ గ్రూప్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాం. ఓకే, కంగ్రాచులేషన్స్ అండ్ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ మురళి. ఖచ్చితంగా మంచి ఉద్యోగానికి పోవాలని చెప్పేసి అనుకుంటున్నా. ఆల్రెడీ ఎంబీఏ స్టూడెంట్ నువ్వు, ఖచ్చితంగా మంచి ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని అయితే సాధించు. సో ప్రజెంట్ ఏంటి అంటే మరి ప్రజెంట్ గ్రూప్ డికి ప్రిపేర్ అయ్యే వారికి నువ్వు ఇచ్చే సలహా సందేశాలు ఏంటి ఒక్కసారి ఫైనల్ గా చెప్పే. అంటే ప్రిపరేషన్ టిప్స్, ఇప్పుడు ప్రెసెంట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు నువ్వేం చెప్తావు? ప్రిపరేషన్ అంటే ఇప్పుడు అందరు నార్మల్ ఏదో ఒక జాబ్ ఉండాలి ప్రిపరేషన్ అవుతారు. ఇప్పుడు గ్రూప్ డి కూడా అంటే చిన్నదేం కాదు, మీరు అనుకుంటున్నా 10th బేస్ నాకు ఇట్లా ఏం లేదంటే ఇప్పుడు నెక్స్ట్ సాలరీ పరంగా చూసుకుంటే ఇప్పుడు 8th పే కమిషన్ వస్తుంది. దాంట్లో చూసుకుంటే నార్మల్గా ఇప్పుడు మన స్టేట్ లెవెల్లో గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉన్న సాలరీ ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ డికి వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ 8th పే కమిషన్ వస్తే కాబట్టి మీరు దీన్ని తక్కువ అంచనా వేయద్దాం అనుకుంటున్నా. అలా ఈ ప్రిపరేషన్లో కూడా మీరు సీరియస్గా తీసుకుని ప్రిపేర్ అవ్వాలి. ఏదో నామకే వాస్ అందరు చేస్తారు నేను కూడా చేస్తా అంటే నడవదు అట్లా. మళ్ళీ ఇప్పుడు కాంపిటీషన్ కూడా హెవీగా ఉంది, ఇప్పుడు ముందులాగా కాదు. ఇప్పుడు ఒక్క పోస్ట్కి దగ్గర 1 లక్షల మంది అట్లా కాంపిటీషన్ అయ్యే ఛాన్స్ ఉంది. మళ్ళీ ఇది గ్రూప్ డి అంటే ఆల్ ఓవర్ ఇండియా కాబట్టి మీరు అంటే హార్డ్గా సీరియస్గా తీసుకొని ప్రిపేర్ అయితేనే మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. సో మొత్తానికి అదన్నమాట. సో ఇంకొక క్వశ్చన్ నేను నీకు అడగాలి, నేను మర్చిపోయినా దీన్ని. ఒకవేళ మనం సికింద్రాబాద్ జోన్ కి అప్లై చేసేవాళ్ళు, సికింద్రాబాద్ జోన్ కి అప్లై చేసే వాళ్ళ డ్యూటీస్ కానీ ఎగ్జామ్ సెంటర్ కానీ అన్ని ఇక్కడనే ఉంటాయి. మాక్సిమం సికింద్రాబాద్ జోన్ ఎక్కడ వరకు అయితే ఉంటుందో అందులోనే ఎగ్జామ్ సెంటర్ లో ఉంటాయి.
అది అక్కడనే పీఈటీ ఉంటుంది, అక్కడనే డీవీ ఉంటుంది. ఒకవేళ నువ్వు వేరే జోన్కి అప్లై చేస్తే ఎగ్జామ్ సెంటర్ అక్కడ ఎగ్జామ్ సెంటర్ ఛాన్స్ ఉంది, మారే ఛాన్స్. కాకపోతే పీఈటీ డీవీ కానీ అక్కడనే ఉంటుంది. పోస్టింగ్ కూడా అక్కడే ఇస్తారు, అంతే అక్కడనే ఇస్తారు. మళ్ళీ నువ్వు ఇక్కడ రావాలంటే ట్రాన్స్ఫర్ మినిమం 10 years పడుతుంది. 10 years. లేదా నీకు ఎవరైనా మ్యూచువల్ లో దొరికితే అక్కడ ఇక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటాయి కదా, అట్లా దొరికితే 2 years లోపు అయిపోతుంది. 2 years లోపు. సో మొత్తానికి వచ్చేసి ఇది చాలా మంది అడిగారు, నేను మర్చిపోయినా. సో లాస్ట్ లో అడుగుతున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ మురళి, చాలా మంచి విషయాలు చెప్పినావు. సో విన్నారు కదా, ఇదన్నమాట గ్రూప్ డి గురించి మీకు ఉన్నటువంటి అన్ని సందేహాలు అయితే తొలగిపోయినా అనుకుంటున్నాను. ఇంకా ఎటువంటి అప్డేట్ మిస్ అవుతుంది అనుకున్నా కూడా రెగ్యులర్గా మన ఛానల్కి టచ్ అవుతూ ఉండండి. సదా మీ సేవలో జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.